మన పెరటిలో ఒక పెద్ద వృక్షముంది, దాని పేరు ఓక్. దానికి పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు ఉన్నాయి. లిల్లీ, నువ్వెప్పుడైనా విషింగ్ ట్రీ గురించి విన్నావా? లేదు తాత. అసలు విషింగ్ ట్రీ అంటే ఏమిటి? ఈ చెట్టుకి ఒక విశేషముంది. ఈ చెట్టు అందరి కోరికలను తీర్చుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాని ఈ చెట్టు మన కోరికలను తీర్చుతుందని గట్టిగా నమ్మాలి. లిల్లీ, ఇది ఒక విషింగ్ రాయి. ఒక కోరిక కోరుకుని ఈ రాయిని చెట్టు అడుగున పెట్టు. లిల్లీ ఆ రాయిని తీసుకుని ఈ ప్రపంచమంతా మానవత్వం, నీతి, నిజాయితీ, సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ రాయిని కింద పెట్టింది. చెట్టు, నీ కోరికల యొక్క నిజాయితీని గ్రహించి సరైన సమయం వచ్చినప్పుడు అది తన మాయ చేస్తుంది. తాతయ్య, ఈ మధ్య నా చుట్టూ జరిగే విషయాలన్నీ సంతోషంగా, దయగా కనిపిస్తున్నాయి. ఇది అంతా ఆ విషింగ్ ట్రీ మేజిక్ వల్లనే కావచ్చు. చెట్టు యొక్క మ్యాజిక్ మన కోరికలకు, మన ప్రపంచాన్ని ఆకృతి చేసి శక్తి ఉందని నమ్మకం. ఒక చిన్న ఆశ చాలా దూరం వెళ్ళగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది. గుర్తుంచుకోండి, ట్రీ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ఆశ యొక్క చిన్న చర్య కూడా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చగలదు. కాబట్టి మనం ఎప్పుడూ మన కోరికలను విశ్వసిస్తూ వాటిని సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే వాటిని మనం నెరవేర్చగలం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో నమ్మకం మరి ఆశ సాధారణ క్షణాలను అసాధారణ జ్ఞాపకాలుగా మార్చగలవు. నవ్వుతూ ఒక చిన్న ఆశ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకృతి చేయగలరని మనకు ఈ విషింగ్ ట్రీ చెబుతుంది.